హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అమెజాన్ ప్రైమ్లో వచ్చిన హిప్నాటిక్ అని చెప్పి ఒక ఇంగ్లీష్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించింది. ఒక డీసెంట్ సీ టచ్ థ్రిల్లర్. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ మన మూవీ హీరో తను డిప్రెషన్లో ఉంటాడు. ఎందుకు అంటే లైక్ తన కూతురు అయితే మిస్ అవుతుంది. సో తను ఒక కైండ్ ఆఫ్ థెరపీ సెషన్ అయితే తీసుకుంటాడు. బట్ ఇది ఎలా ఉంటే విలన్కి ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది. లైక్ అదేంటంటే కనుక తను ఒక బ్యాంక్ లాకర్ని ఓపెన్ చేద్దామని చెప్పి అనుకుంటాడు. సో అప్పటికి హీరో విలన్ ఆపాలని చెప్పి అనుకుంటాడు. బట్ అక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే లైక్ హీరోయిన్ వాళ్ళ కూతురు కిడ్నాప్ అవడానికి అండ్ విలన్కి ఒక సంబంధం ఉంటుంది. అసలు ఆ సంబంధం ఏంటని ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ లైక్ హిప్నాటిక్ మీద కొన్ని మూవీస్ అయితే వచ్చాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైక్ 2023లో వచ్చిన వీరపాక్ష అనే మూవీ కానీ 2011లో వచ్చిన సూర్య యాక్ట్ చేసి శృతి హాసన్ యాక్ట్ చేసి ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేసిన 7 సెన్స్ అనే మూవీ కానీ. సో ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని కొన్ని మూవీస్ అయితే వచ్చాయి. సో ఈ మూవీ కూడా ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకుని అయితే వచ్చింది. అండ్ హిప్నాటిక్ సీన్స్ అయితే కొంచెం బాగానే ఉంది. అండ్ మూవీలో వచ్చే కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా బాగానే ఉంది. అండ్ ఇంకొక ప్లేస్ పాయింట్ అంటే లైక్ మూవీ యొక్క రన్ టైం దాదాపు ఒక 1 hour 40 minutes ఉంటుంది. లైక్ మూవీ యొక్క రన్ టైం లైక్ తక్కువ కాబట్టి మనకి అన్నెసరీ సీన్స్ కానీ లైక్ అన్నెసరీ ల్యాగ్ కానీ అదంతా అయితే వెళ్ళిపోయింది. అని ముఖ్యంగా లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మూవీలో ఒక టేక్ ఆఫ్ సీన్ అయితే ఉంటుంది. ఆ టేక్ ఆఫ్ సీన్ తర్వాత మూవీ అయితే నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. అండ్ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. అండ్ ఇప్పుడు ఈ సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే లైక్ ఇనిషియల్ పోర్షన్స్ లైక్ స్టార్టింగ్ పోర్షన్స్ మనకైతే కొంచెం అన్ఆర్గనైజ్డ్ అండ్ కొంచెం స్లోగా అయితే మనకైతే అనిపిస్తుంది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే లైక్ మూవీ అయితే డీసెంట్ సీ టచ్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ ఉన్నట్టు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.